దేవుడిచ్చిన లోపానికి అతడు కుంగిపోలేదు. పొడుగు తక్కువైతేనే అది ఆయన ఇష్టాలకు అడ్డు అనిపించలేదు. బైక్పై తిరగాలన్న ఆశను చంపుకోలేదు. తన ఎత్తుకు తగ్గట్టుగానే ఓ చిట్టి బండి తయారు చేయించుకున్నాడు. ఆ బండిపై రై రైమంటూ దూసుకుపోతున్నాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? ఆ బైక్ సంగతులేంటో తెలుసుకోవాలంటే బెజవాడ వెళ్లాల్సిందే. ఈయన పేరు షన్ను. విజయవాడ పంజా సెంటర్లోని కట్టావారి వీధికి చెందిన 33 ఏళ్ల షన్ను అందరిలా ఎత్తు పెరగలేదు. ఆయన ఆత్మవిశ్వాసం మాత్రం 6 అడుగులు. చిన్నప్పట్నుంచి షన్ను అంటే ఆ వీధిలో ప్రత్యేక ఆకర్షణ. బంగారు ఆభరణాలు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ వృత్తితో జీవనోపాధి పొందుతున్నాడు. అందరిలాగే బైక్పై తిరగాలనేది షన్ను కోరిక. ఆశ తీర్చుకునేందుకు ఎంతో తపించాడు. స్నేహితుల్ని సంప్రదించాడు. తన పొడుగుకి సరిపడా చిట్టి బైక్ తయారు చేయించుకున్నాడు. ఇదిగో ఇదే ఆ బైక్. షన్ను ఈ బైక్ మీద ధూమ్ మచారే అంటూ షికారుకెళుతుంటే అందరి చూపు ఈయనమీదే. బైక్పై తిరగాలని షన్ను కోరిక. అంతకంటే ఆయనకిది అవసరం కూడా. ఈ బైక్ కోసం షన్ను చాలా కష్టపడాల్సొచ్చింది. 5 ఏళ్లు ప్రయత్నిస్తే మిత్రుడు కరీం సహకరించాడు. చెన్నైలో చిట్టి బైక్ల రూపకల్పన చేస్తున్నారని తెలుసుకున్నాడు. 50,000 రూపాయలతో బైక్ కొని తనకనుకూలంగా మార్పులు చేర్పులు చేయించాడు. ఇప్పుడు ఆనందంగా షికార్ చేస్తున్నాడు. షన్ను ఇప్పుడా బైక్పై చక్కర్లు కొడుతుంటే పిల్లలు అతని బైక్ వెంట పరుగులు తీస్తున్నారు. పొట్టితనం తనకేనాడూ ఓ లోపం అనిపించలేదని షన్ను ఆత్మవిశ్వాసంతో చెప్తుంటాడు. దేవుడి సృష్టి అంతా. నాకు 5 సంవత్సరాల నుంచి బండి అనుకున్నాను. బండి నేర్చుకొని చేపించుకున్నాను. 5 సంవత్సరాలు పట్టింది. బాగానే ఉంది లైఫ్. బంగారు పని చేసుకున్నాను. బైక్ ఉంది తిరగడానికి. చాలాసార్లు అంటే అందరిని అడిగేవాడిని, ఆ షాప్ దగ్గర డ్రాప్ చేయండి అని. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో ఉండేవాళ్ళు బిజీగా. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో బిజీగా ఉండేవాళ్ళు. లేదు లేదా కుదరదు, బస్సు ఎక్కి వెళ్ళేవాళ్ళు, ఆటో ఎక్కి వెళ్ళేవాడిని. వాళ్ళు చాలా ఇబ్బందులు పట్టేవాడిని. ఆ తర్వాత బైక్ కొన్నాక బాగుంది. ఇప్పుడు చాలా బాగుంది. నా ప్రాణ స్నేహితుడు. అతనికి ఏది కావాలంటే అని చేసి పెట్టాను నేను. ఎప్పటి నుంచో బైక్ తోలాలని కోరిక ఉంటే చెన్నైలో తయారు చేయించాం. అలా 2 వారాలు కష్టపడ్డాం చెన్నైలో. తర్వాత ఒక 3 నెలల తర్వాత బైక్ ఇక్కడికి వచ్చింది. అక్కడ ఆటోమొబైల్ షాప్ ఆయన కాంట్రాక్ట్ తీసుకుని ఇచ్చాడు మాకు. తను చేపించి పెట్టాడు. ఆలోచనకు ఆత్మవిశ్వాసం తోడుండాలే కాని శారీరక లోపాలు జీవితానికి ఏనాడూ అడ్డురావని షన్ను నిరూపించాడు. చిట్టి బైక్ మీద దూసుకుపోతున్న షన్ను ఆదర్శంగా నిలుస్తున్నాడు.